మొత్తానికి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నగారం మోగింది. దేశం మొత్తం ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. ఇక లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వేల కోట్ల రూపాయలు చేతులు మారడం అనేది సాధారణమైన వ్యవహారం అయిపోయింది. కనుక ఈసారి కూడా ఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు చేయడానికి అభ్యర్థులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా చెక్ పోస్టులు ఇప్పటికే ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎన్నికల సంఘం ఇంత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా రాజకీయ పార్టీలు మాత్రం వారి వారి ప్రణాళికలతో ప్రజల ఓటును నోటుతో కొనేందుకు ఆల్రెడీ ఏర్పాట్లు చేసేసుకున్నాయి. కాబట్టి అసలు ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎలా ఉంటుంది, రాజకీయ పార్టీలకు ఇంత డబ్బు ఎలా వస్తుంది, అసలు ఒక ఎమ్మెల్యే గెలిచేందుకు సుమారుగా ఎంత డబ్బు ఖర్చు చేస్తాడు, తిరిగి ఆ డబ్బును ఎలా లాక్కుంటాడు, అలాగే ఎన్నికలు జరిగేటప్పుడు రాజకీయ పార్టీలు ఎలా డబ్బు పంపిణీ చేస్తాయి, ఎలక్షనీరింగ్ అనేది నియోజకవర్గ స్థాయిలో ఎలా జరుగుతుంది, రాజకీయ పార్టీలు పంచే డబ్బు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగాలు కూడా ఉన్నాయా, ఇక రాజకీయం అనేది సేవ లేక వ్యాపారమా లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలని ఈ ఒక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. వీడియో అనేది చాలా లోతుగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఇక నుంచి ఈ ఛానల్లో ఎంతో వాల్యుబుల్ కంటెంట్ అనేది రాబోతుంది. మిమ్మల్ని తప్పక సాటిస్ఫై చేస్తుంది. కనుక అప్కమింగ్ వీడియోస్ని మీరు కూడా పొందేందుకు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో ఉంచుకోండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. ప్రభుత్వ సిబ్బంది, పోలింగ్ బూత్ల ఏర్పాటు, ఎన్నికల అవగాహన కార్యక్రమాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ ప్రక్రియ ఇవన్నీ ప్రభుత్వం మీద పడే భారాలే. కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ప్రభుత్వం కన్నా ఎక్కువ ఆర్థిక భారాన్ని అన్అఫీషియల్లీ మోయాల్సి. అవును, సాధారణంగా అభ్యర్థులు పెట్టే ప్రతి రూపాయిని ఎలక్షన్ కమిషన్కి లెక్క చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పినప్పుడు అభ్యర్థులు పెట్టిన ఖర్చు వివరాలు ఎటువంటి దాపరికం లేకుండా బహిర్గతం చేస్తే దేశంలో 99% ప్రజాప్రతినిధుల ఎన్నిక చట్టవిరుద్ధమే అవుతుంది. ఎందుకంటే మన దేశంలో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకు మాత్రమే తన సొంత డబ్బుని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక గోవా, మణిపూర్ లాంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో అయితే ఈ ఖర్చు 28 లక్షల రూపాయలే. అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 40 లక్షల కంటే ₹1 ఎక్కువ ఖర్చు చేసినా వారిని ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటిస్తారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి అనగా ఎంపీగా పోటీ చేసే వ్యక్తి 95 లక్షల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుంది. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయడంలో విధించిన ఈ లిమిట్ అనేది వారి ప్రచారానికి, వాహనాలకు, అడ్వర్టైజ్మెంట్లకు, కార్యకర్తల భోజనాలకు ఇలా సక్రమమైన విషయాలకు మాత్రం ఉపయోగించాలి. ఎన్నికల్లో గెలిచిన ప్రతి అభ్యర్థి తాను పెట్టిన ఖర్చు వివరాలని తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి తాను పెట్టిన ఖర్చు వివరాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లిమిట్లోపే ఉండేలా లెక్కలు తయారు చేసి సమర్పిస్తారు. కాబట్టి ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు చేతులు మారుతున్న ఏ ఒక్క అభ్యర్థి కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు అనే అభియోగంతో ఇప్పటి వరకు డిస్క్వాలిఫై కాలేదు. కనుక అసలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంత డబ్బును ఎలా ఖర్చు చేయగలుగుతున్నారు అనేది తెలియాలంటే ముందుగా ఎలక్షనీరింగ్ గురించి తెలియాల్సి ఉంది. ఎలక్షనీరింగ్ అంటే ప్రచారం, ప్రజల్ని ఆకట్టుకునే ప్రసంగాలు, ధన ప్రయోగం ఇవన్నీ ఎలక్షనీరింగ్లో భాగం. ఎలక్షనీరింగ్ అనేది స్థాయిని బట్టి మారుతుంది. అంటే జాతీయ స్థాయిలో ఒక రకమైన ఎలక్షనీరింగ్ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో మరో రకమైన ఎలక్షనీరింగ్ ఉంటుంది, ఇక నియోజకవర్గ స్థాయిలో ఇంకో రకమైన ఎలక్షనీరింగ్ ఉంటుంది. జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఎలక్షనీరింగ్ కాస్త హుందాగా ఉంటుంది. కానీ నియోజకవర్గ స్థాయిలో జరిగే ఎమ్మెల్యేల ఎలక్షనీరింగ్ చాలా లోతుగా ఉంటుంది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గమే ప్రత్యేకం. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా నియోజకవర్గ స్థాయిలో చేసే ప్రతిష్టమైన ఎలక్షనీరింగ్ వల్ల గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామందే ఉన్నారు. కాబట్టి ఒక నియోజకవర్గంలో జరిగే ఎలక్షనీరింగ్ ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకు ఏదైనా నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీలకు చెందిన 3 వ్యక్తులు బలంగా పోటీకి ఉన్నారనుకుందాం. ఈ 3లో ఒకరు ఆల్రెడీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మరో 2 ప్రతిపక్ష మరియు ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులు. సాధారణంగా ప్రజలకు, నేతలకు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయాల మీద ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాతో ఈ 3 అభ్యర్థులు వారి వారి కార్యకలాపాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తే, ఇతర నాయకులు సమస్యల మీద పోరాడుతూ నియోజకవర్గంలో అన్యాయం జరిగిన వ్యక్తుల పక్షాన నిలబడి న్యాయం జరిగేలా చేస్తూ మరియు సొంత డబ్బు ఖర్చు చేసి చందాలు ఇవ్వడం, అక్కడక్కడ బోర్వెల్స్ వేయడం, అన్నదాన కార్యక్రమాలు, చిన్న చిన్న సహాయాలు, ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉంటున్న యువతను ఆకట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అధికారంలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వ అండదండలు ఉంటాయి.
ఆయనకున్న అధికారం వల్ల సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. అలా ఈ ముగ్గురు వ్యక్తులు వారికి తగిన విధంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. అలా కష్టపడుతూ వారి వారి పార్టీల అధిష్టానాల దృష్టిలో పడతారు. ఇక మొత్తానికి వారికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ అనేది లభిస్తుంది. ఈ విధంగా ఈ 5 సంవత్సరాల పాటు చేసిన కృషి, సేవా కార్యక్రమాల కోసం వెచ్చించిన వ్యయం, కార్యకర్తలను పోషించడానికి పెట్టిన ఖర్చు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసిన ఖర్చు, ఇలాంటివన్నీ కలిపి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికే వారికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలా మొత్తానికి ఎన్నికల్లో వారు ఒకరితో ఒకరు పోటీ పడతారు. ఇక ఎన్నికలు అనేవి అభ్యర్థులకు చాలా కఠిన పరీక్షనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల్లో కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. రెండో స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా ఓడిపోయినట్లు పరిగణిస్తారు. కాబట్టి ఎన్నికల్లో గెలవడం కోసం అభ్యర్థులు ఒకరిని మించి ఇంకొకరు పోటీ పడుతుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటేనే ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆస్తులు, వ్యాపారాలు పుష్కలంగా ఉన్నప్పుడే వారికి ఖర్చులన్నీ భరించి స్తోమత ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకు ఎన్నికల్లో డబ్బు చాలా మార్గాల్లో సమకూరుతుంది. సొంతంగా ఆ అభ్యర్థులకున్న వ్యాపార సంస్థల నుంచి వస్తుంది. కొందరు అభ్యర్థులకు వారి వారి పార్టీ నుంచి లేదా పార్టీలోని వ్యక్తుల ద్వారా వారికి ఆర్థిక సహాయం లభిస్తుంది. అలాగే ఆయా అభ్యర్థులకు ఉండే పరిచయాల ద్వారా విరాళాల రూపంలో డబ్బులు వస్తాయి. అలాగే ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక వ్యాపారులు కాస్త ఆర్థిక సహాయం చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబ సభ్యుల పేరు మీద లేదా బినామీల పేరున ఉన్న ఆస్తులను విక్రయించడం ద్వారా అభ్యర్థులు డబ్బు సమకూర్చుకుంటారు. ఇలా రకరకాల రూపాల్లో ఈ డబ్బు సమకూర్చుకోవడం అనేది ఎన్నికల కంటే ఏడాది ముందుగానే మొదలవుతుంది. ఎన్నికల కోడ్ వస్తే పరిస్థితులు కఠినంగా ఉంటాయి అనే విషయం సామాన్యులకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు ఏర్పాటును ఎలక్షన్ కోడ్ కన్నా ముందే పకడ్బందీగా చేసుకుని ఉంటారు. ఇక ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ అభ్యర్థులు ఖర్చు చేసే డబ్బు మనం ఊహించడం కూడా కష్టమే. డబ్బు కేవలం పంపిణీ చేయడానికే కాదు, ఎన్నికల్లో ప్రచారానికి, చోటమోట నాయకులను కొనుగోలు చేయడానికి, ప్రజలను ఆకర్షించడానికి, వీటన్నిటికీ డబ్బు ఖర్చు చేస్తారు. ముందుగా నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ప్రతి మండలానికి ఎన్ని వార్డులు, పంచాయతీలు ఉన్నాయి అనే లెక్కలు వేసుకుంటారు. సాధారణంగా ఒక నియోజకవర్గంలో 4 లేదా 5 మండలాలు ఉంటాయి. ఈ మండలాలను బట్టి ప్రచారం చేయాల్సిన ప్రణాళిక తయారవుతుంది. ఎలక్షన్ ప్రచారం అనేది చాలా ఖరీదైన అంశం. ప్రచారంలో పాల్గొనే ప్రతి వ్యక్తికి రోజుకి 300 నుంచి 500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తికి భోజనం, మందు ఇవ్వాల్సిందే. ప్రచారంలో ఎంత ఎక్కువ మంది ఉంటే ఆ వ్యక్తికి అంత మైలేజ్ లభిస్తుంది. ప్రత్యక్ష ప్రచారం మాత్రమే కాకుండా పరోక్ష ప్రచారం కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఆ అభ్యర్థి తరపున ఇతర వ్యక్తులు కూడా ప్రచారం చేస్తారు. ప్రచార వాహనాలు, ఆ వాహనాల కిరాయి, వాటి డీజిల్ ఖర్చులు, నియోజకవర్గం మొత్తం పోస్టర్లు, ఇలా ప్రచారానికి ఒక్కో అభ్యర్థి దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. పేపర్లలో, టీవీల్లో యాడ్లు, నియోజకవర్గానికి పార్టీ ప్రముఖులు వచ్చి ప్రచారం చేస్తే ఏర్పాటు చేసే సభలు, ఆ సభల్లో పెట్టే ఖర్చు, ఇవన్నీ కలుపుకుంటే కేవలం ప్రచారం కోసమే 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రచారంతో పాటు అభ్యర్థులు తమ బలం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇతర పార్టీల నాయకుల్ని లేదా ప్రజల్లో కాస్త ఆదరణ ఉన్న వ్యక్తుల్ని, కుల సంఘాల నాయకుల్ని, కార్మిక సంఘాల నాయకుల్ని, సర్పంచుల్ని, వార్డు మెంబర్లను తమ వైపు తిప్పుకుంటారు. వీరందరికీ నిర్దిష్టమైన ప్యాకేజీ వారి వారి స్థాయిని బట్టి ఉంటుంది. ఒక సాధారణ వార్డు మెంబర్ని కొనాలంటే కనీసంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ రకంగా స్థానికంగా కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులకు మరో 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా డబ్బుతో నాయకులను కొనబట్టే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎవరు ఏ పార్టీ నాయకులు గుర్తించడం కష్టం. అయితే ప్రతిసారి డబ్బు ఒకటే కాదు, గిఫ్ట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కార్లు, ముఖ్యంగా కార్లు కొనివ్వాల్సి ఉంటుంది. ఇంకొందరికి బైక్లు, హోమ్ అప్లయన్స్ లాంటివి కూడా ఇస్తారు. అయితే కొన్నిసార్లు ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీ నుంచి 2 వ్యక్తులు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడడం చూస్తుంటాం. అలాంటప్పుడు పోటీలో ఉండే వ్యక్తి పోటీ నుంచి తప్పుకోవాలి అనే వ్యక్తికి అతను పార్టీ టికెట్ కోసం చేసిన ప్రతి రూపాయిని ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ నాయకత్వమే వీరి మధ్య మధ్యవర్తిత్వం నడిపి ఆ డబ్బు ఇప్పిస్తుంది. అలాంటప్పుడు పోటీలో ఉండే అభ్యర్థికి మరో 5 కోట్ల రూపాయల వరకు అధికంగా ఖర్చు అవుతుంది. ఇక డబ్బు పంపిణీ అనేది చాలా ప్రధానమైన అంశం. అయితే గతంలో డబ్బు పంపిణీ చాలా తక్కువగా జరిగేది. కానీ గత 2 సందర్భాల నుంచి డబ్బు పంపిణీ ఎన్నికల్లో సాధారణ అంశం అయిపోయింది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ ముఖ్యమైన విషయం కూడా. దాంతో ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్థులు ఈ డబ్బు పంపిణీకి సిద్ధపడుతున్నారు. ఎన్నికల్లో డబ్బుల పంపకం చాలా తెలివిగా జరుగుతుంది. ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటే మొత్తం 2 లక్షల మందికి డబ్బు ఇవ్వరు. 2 లక్షల మంది ఉన్న నియోజకవర్గంలో 100కు 100% పోలింగ్ పర్సంటేజ్ నమోదు కాదు. యావరేజ్గా 80% మంది మాత్రమే ఓటు వేస్తారు. అంటే 1,60,000 మంది మాత్రమే ఓటు వేస్తారు. ఈ 1,60,000 మందిలో 50% మంది ఓట్లు వేస్తే చాలు, ఆ అభ్యర్థి గెలిచినట్టే. అంటే 80,000 మంది ఓటు వేస్తే చాలు. కాబట్టి డబ్బు తీసుకున్న ప్రతి వ్యక్తి ఓటు వేస్తారనే నమ్మకం కూడా లేదు. కాబట్టి కావాల్సిన దానికన్నా ఎక్కువగా
1,00,000 ఓట్ల వరకు డబ్బు పంపిణీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉంటారు. ఈ రకంగా అభ్యర్థులు ఓటు కొనే ముందు ప్రణాళిక వేసుకుంటారు. ఈ ప్రణాళిక ప్రకారం డబ్బు సిద్ధం చేస్తారు. ఇక ఓటర్ లిస్టు ప్రకారం మరియు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల ప్రకారం అభ్యర్థులకు ఒక అంచనా ఉంటుంది. ఏ మండలంలో తమకు ఎక్కువ పట్టు ఉంటుంది, ఏ మండలంలో కాస్త వెనుకబడి ఉన్నాం అనే అంచనా వరకు ఉంటుంది. ఆ అంచనా ప్రకారం ఒక్కో మండలానికి లేదా ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు చొప్పున డబ్బులు పంపిణీ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కో ఓటు విలువ 1000 నుంచి 5,000 వరకు ఉంది. ప్రతి చోట ఇలాగే ఉంది అని చెప్పలేం. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా ఇస్తున్నారు. అయితే ఎగ్జాంపుల్గా చూస్తే ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 1,00,000 ఓట్లను ఒక్కో ఓటుకి 1000 రూపాయల చొప్పున ఇస్తే ఆ అభ్యర్థికి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక 2,000 రూపాయలని ఒక్కో ఓటుకి ఇస్తే లేదా కొంటే ఆ అభ్యర్థికి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ 5,000కు ఒక ఓటు చొప్పున కొంటే 1,00,000 ఓట్లకు 50 కోట్లు ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు డబ్బుకు బదులుగా విలువైన వస్తువులు అంటే వెండి వస్తువులు, చీరలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మద్యం లాంటివి కూడా పంచాల్సి ఉంటుంది. ఎలక్షన్ కన్నా ముందు రోజు రాత్రి ఎక్కువగా డబ్బు పంపిణీ జరుగుతుంది. డబ్బు పంపకం కోసం స్థానిక నాయకులను ఉపయోగిస్తారు. అయితే గత ఎన్నికల నుంచి ఎక్కువగా రూరల్ ఏరియాల్లో ఎక్కువగా డబ్బు పంచుతున్నారు. పట్టణాల్లో ఉన్న ప్రజలు డబ్బు తీసుకున్న ఓటు వేస్తారో లేదో అనే అనుమానం ఎక్కువైంది. దాంతో పట్టణాల్లో కన్నా గ్రామాల్లో డబ్బు పంచితే వారి నుంచి ఓటు పడే అవకాశాలు ఎక్కువ అని చాలామంది అభ్యర్థులు నమ్ముతున్నారు. ఇక్కడ ఏ అభ్యర్థి ఎంత ఇవ్వబోతున్నాడు అనే విషయం ఇతర అభ్యర్థులకు ముందే తెలుస్తుంది. దాన్ని బట్టి ఇతర అభ్యర్థులు ఓటు కొనుగోలు చేసే రేటును కూడా మారుస్తారు. ఎక్కువ డబ్బు ఇచ్చిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడతాయి అనేది అందరూ నమ్మే విషయం. కానీ చాలాసార్లు ప్రత్యర్థుల కంటే తక్కువ డబ్బు పంపిణీ చేసి కూడా విజయం సాధించిన వారు ఉన్నారు. వీటితో పాటు ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకోవడం, సోషల్ మీడియా టీమ్స్ ద్వారా ప్రచారం చేయడం, బలబలాలు తెలుసుకోవడానికి సర్వేలు చేయించడం లాంటి వాటికి మరో 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఎన్నికల రోజు ప్రతి పోలింగ్ బూత్ వద్ద కొందరు కార్యకర్తలు టెంట్ వేసుకుని ప్రచారం చేస్తారు. వారికి, వారి భోజనాలకి, మద్యానికి అన్నీ కలిపి ప్రతి పోలింగ్ బూత్కి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉండే వారికి కూడా ఆ రోజు కూలీ ఇవ్వాల్సిందే. కాబట్టి కేవలం పోలింగ్ రోజునే మరో 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులన్నీ లెక్కేస్తే ఓటుకు నోటు చెల్లించేదే కాకుండా ఇతర విషయాలకు అంటే టికెట్ కోసం చేసే సేవా కార్యక్రమాలు, ఇతర రాజకీయ కార్యక్రమాలు, ప్రచారం, నాయకులను లొంగదీసుకోవడం, వ్యూహకర్తలు, సర్వేలు, పోలింగ్ బూత్ మెయింటెనెన్స్, పోలింగ్ ఏజెంట్లు ఇలా అన్నిటికీ కలిపి ఒక్కో అభ్యర్థికి 22 కోట్లు యావరేజ్గా ఖర్చు అవుతుంది. ఇక ఓట్ల కొనుగోలు కోసం సాధారణంగా 2,000 ఇస్తే మరో 20 కోట్లు, అలా మొత్తం కలిపి 44 కోట్లు, రౌండ్ ఫిగర్ 50 కోట్లు అనుకుందాం. అంటే ఒక్కో అభ్యర్థి యావరేజ్గా 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వ్యక్తి ఇంతే ఖర్చు చేస్తారని చెప్పలేం. కానీ ప్రధాన పార్టీ అభ్యర్థులు మాత్రం ఈ విధంగానే ఖర్చు పెడుతున్నారు. ఇక ఎంత ఖర్చు పెట్టినా గెలుస్తాము అన్న గ్యారంటీ మాత్రం లేదు. అయితే ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చు వేరే వారి పేరునే జరుగుతుంది. ప్రచార వాహనాలను ఎవరో కార్యకర్త అభిమానంతో ఇచ్చినట్టు చూపిస్తారు. ఎలక్షన్ పోస్టర్లో సరిగ్గా గమనిస్తే కింద దాత అని వేరే వారి పేరు ఉంటుంది. అంటే అభ్యర్థి ప్రచారం కోసం ఎవరో పోస్టర్లో దానం చేశారని చూపిస్తారు. హోటల్ బిల్లులు కూడా వేరే వారి పేరునే ఉంటాయి. ప్రచారానికి వచ్చిన వారికి ఇచ్చిన డబ్బు, ఓట్లు కొనడానికి ఇచ్చిన డబ్బు అంతా రహస్యంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నికల కమిషన్కి లెక్క చెప్పాల్సిన పని లేదు. అలా ఎన్నికల లెక్కలన్నీ తారుమారు చేసి చూపిస్తారు. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో జరిగే ఎలక్షనరింగ్ ఈ రకంగా జరుగుతుంది. అయితే ప్రతి నియోజకవర్గంలో ఇదే తరహాలో జరుగుతుందని కూడా చెప్పలేం. కొన్నిసార్లు ఆయా నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పరిస్థితులు, అక్కడ అభ్యర్థులు ఆ నియోజకవర్గాల్లో మొత్తం ఎన్నికల స్వరూపాన్ని మారేలా చేస్తారు. ఉదాహరణకి పులివెందల, పిఠాపురం, కుప్పం, మంగళగిరి ఇలాంటి నియోజకవర్గాల్లో గెలుపు అనేది పరువు ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారం. కాబట్టి ఇలాంటి నియోజకవర్గాల్లో ఎలక్షనీరింగ్ ఇంకా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 293 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఎన్నికలు వస్తే కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పార్టీ అభ్యర్థులు ఖర్చు పెట్టేదే 14,650 కోట్ల రూపాయలు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్నికలు ఎంత ఖర్చుతో కూడుకున్న అంశమో అని. అయితే అసలు అభ్యర్థులు ఎందుకు ఇంత ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడడం లేదు అంటే, గెలిచిన తర్వాత నియోజకవర్గంలో జరిగే ప్రతి పనిలో కమిషన్లు, ప్రైవేట్ సెటిల్మెంట్లు, మద్యం సిండికేట్ వ్యాపారంలో వాటాలు, ఇసుక మాఫియా నుంచి కమిషన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కమిషన్లు, అపార్ట్మెంట్లు నిర్మిస్తే వాటా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి కమిషన్లు ఇలాంటివన్నీ లెక్కేస్తే ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల్లో వారు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వడ్డీతో సహా వచ్చేస్తుంది. కాబట్టి మన దేశంలో ఎన్నికలు ఖచ్చితంగా వ్యాపారమనే చెప్పాలి. అయితే ఎన్నికలు వచ్చినప్పుడల్లా వేల కోట్ల రూపాయల డబ్బు ఇలా ప్రజల్లోకి రావడం అనేది ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే విషయమే. ప్రజల్లోకి వచ్చిన ఈ డబ్బు ఎకనామీ బూస్టర్లాగా ఉపయోగపడుతుంది అని ఆర్థిక నిపుణుల ఆలోచన. అదేవిధంగా ఎన్నికల్లో డబ్బు ఎంత ఖర్చు అయితే ప్రజాస్వామ్యానికి అంత ప్రమాదం అనేది ప్రజాస్వామ్యవాదుల ఆలోచన. ఎవరి ఆలోచన ఎలా ఉన్నా సామాన్య పౌరుడు మాత్రం ఎన్నికలు వచ్చినప్పుడల్లా డబ్బు కోసం ఎదురు చూడడం సిగ్గుపడాల్సిన అంశం. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో డబ్బు పంచలేదని ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటి ముందు ధర్నా చేశారు.
అంటే ఎన్నికల్లో డబ్బు తీసుకోవడం ప్రజల హక్కు అనుకుంటున్నారా, లేక డబ్బు పంచడం అనేది అభ్యర్థుల బాధ్యత అనుకుంటున్నారా? సమాజాన్ని ఇలా బానిసలుగా చేసిన రాజకీయ నాయకులు నిందించాలా, లేక ఇంత జరుగుతున్నా అడ్డుకోలేకపోతున్న వ్యవస్థను నిందించాలా? ఈ విషయం ఇలా ఉంటే కొందరు మాత్రం కొత్త సిద్ధాంతాన్ని నేర్పిస్తున్నారు. నేను అందరి దగ్గర డబ్బు తీసుకుంటా, కానీ ఓటు మాత్రం నాకు నచ్చిన వారికి వేస్తా. నిజానికి ఇది గొప్ప సిద్ధాంతంలాగా కనిపించే చెత్త సిద్ధాంతం. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు అందరి నుంచి డబ్బు తీసుకున్నావో అప్పుడు ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి అవుతాయి. అలాంటప్పుడు సామాన్యులు రాజకీయాల్లో పోటీ చేయడం సాధ్యమవుతుందా? అంటే డబ్బు తీసుకోవడం ద్వారా సామాన్యులకు రాజకీయాలను దూరం చేస్తున్నారు. అదేవిధంగా ఒక సామాన్యుడిగా రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కు కూడా కోల్పోతున్నారు. కాబట్టి ఓట్లను నోట్లతో కొనే వారిని అడ్డుకున్నప్పుడే రాజకీయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక ధనికుడు మాత్రమే కాదు, ఒక సామాన్యుడు సైతం ఎమ్మెల్యేగా నిజాయితీగా పోటీ చేసే రోజులు రాగలవు. సో ఇది ఫ్రెండ్స్, ఈ డబ్బు పంచడంపై మీ అభిప్రాయం ఏమిటి? అండ్ మీకు ఒక ప్రశ్న, మీ నియోజకవర్గంలో ఒక్కో ఓటుకి ఎంత డబ్బు ఇస్తున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా ఎంతో మంచి కంటెంట్ అనేది ఈ ఛానల్లో ఇక నుంచి రాబోతుంది. తప్పకుండా వాటిని మీరు కూడా పొందేందుకు మిస్ కాకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.